నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. వారం రోజుల కిందట తెనాలిలో ఓ ముగ్గురు యువకులని రోడ్డు మీద పోలీసులు కాళ్ళ మీద అరికాళ్ళ మీద కొట్టిన తీరు అందరూ చూశారు. ఆ తర్వాత నుంచి ఆ విషయం రగులుతూనే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు. విషయం పొలిటిసైజ్ అయ్యింది. ఇది చట్టపరిధిలో ఇది చట్టమా కాదా, న్యాయ పరిధులకు లోబడి ఉందా లేదా అని జరగాల్సిన చర్చ కాస్త రాజకీయ చర్చ జరుగుతోంది. సరే, మనతో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. న్యాయాధికారిగా చేసిన ఆయన ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం గోపి గారు. ఇది పొలిటిసైజ్ అయ్యింది. పొలిటికల్ విషయానికి మళ్ళీ వద్దాం. ఓ న్యాయాధికారిగా చేసిన మీరు ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? గోపి గారు, తెనాలి హైతానగర్ యువకులపై జరిగినటువంటి పోలీసుల చర్య ఈ మధ్య రాజకీయ రంగు పులుముకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి మాత్రం నిజం, మానవ హక్కులను ఉల్లంఘించడము మామూలే. న్యాయస్థానాలు దానిపైన వ్యాఖ్యానాలు చేయడం ఈరోజు విషయం కాదు. ఇది గత 50 సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క పోలీసుల తీరు పట్ల న్యాయస్థానాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. న్యాయస్థానాలు ఎన్నిసార్లు పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా వాళ్ళ పనితీరులో మార్పు అయితే కనిపించట్లేదు. దురదృష్టవశాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ప్రతిపక్ష నాయకుడు అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని రాజకీయం చేయడమే కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో దళితులపైన చాలా దాడులు జరిగాయి. చాలా లెక్కకు మించి జరిగాయి. అందులో ప్రధానమైనటువంటిది డాక్టర్ సుధాకర్ విషయం కావచ్చు. అదేవిధంగా రాజమండ్రి పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేయబడ్డ వరప్రసాద్ కావచ్చు. అదేవిధంగా ఈ తెనాలి పట్టణానికి సంబంధించి ఆ రోజు కిరణ్ చనిపోయినటువంటి సందర్భం కావచ్చు. నాపైన జరిగినటువంటి, నా కుటుంబం పైన జరిగినటువంటి అనేకమైనటువంటి అకృత్యాలు కావచ్చు. చిత్తూరు జిల్లాలో కూడా అనితారాణి, డాక్టర్ అచ్చన్న, నాగమ్మ, అసలు లెక్కకు మించినటువంటి దాడులు దళితులపైన జరిగాయి, మైనారిటీ పైన జరిగాయి. ఆ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయన మంత్రివర్గంలోని ఏ బాధ్యత కలిగిన మంత్రి, ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సుచరిత గారు కానీ, తర్వాత వచ్చినటువంటి వనితా గారు కానీ ఎవరు కూడా దళితులపైన జరిగినటువంటి దాష్టికాలపైన ఎవరు కూడా స్పందించలేదండి. అందువల్లనే వాళ్ళు ఈరోజు నేను అంటున్నది, వీళ్ళకు హక్కు లేదు. దళితులపైన మైనారిటీ పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి, అది కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న దాడుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి, ఆయన అనుచరులకు లేదు. అంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా రామకృష్ణ గారు, మీకు తెలియదే ఉంది. దళితులన్నా, గిరిజనులన్నా, మైనారిటీలన్నా ఈ కాస్ట్ ఏదైతే వచ్చిందో ఇక్కడ కాస్త సెన్సిటివిటీ ఉంటుంది కదా. ఇది కేవలం అగ్రవర్ణాల వాళ్ళనైతే ఇలా రోడ్ల మీద కొట్టేవాళ్ళ, కేవలం దళితులు కాబట్టే ఇలా కొట్టారు, వాళ్ళు రౌడీ షీటర్లా, లేకపోతే గతంలో వాళ్ళు కానిస్టేబుల్ని కొట్టారా, కానిస్టేబుల్ మీద దాడి చేశారా, ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది. ఈ సెన్సిటివ్ ఇష్యూ తెర మీదకి వచ్చింది కదా. ఈ సెన్సిటివ్ ఇష్యూ ముడిపడి ఉన్నదాన్ని, పోలీసులు చర్యని న్యాయాధికారిగా మీరు ఎలా చూస్తారు అనేది నా ప్రశ్న. న్యాయాధికారిగా ఒక్క మాట చెప్పమంటే, పోలీసుల చర్య చట్ట వ్యతిరేకం. పోలీసులకు చట్టాన్ని చేతిలో తీసుకున్న అధికారం లేదు. కానీ ఆ పోలీసులను ప్రేరేపిస్తున్నది ఎవరు? రాజకీయ నాయకులు కాదా? అధికారంలో ఉన్నటువంటి మీరు కాదా? ప్రేరేపిస్తున్న మీరు నేరం చేస్తున్న పోలీసుల కంటే పెద్ద నేరస్తులు కాదా? అంటే ఇక్కడ ఒక్క మాట, ఇక్కడ దళితులు కాబట్టి ఇలా కొట్టారు అనే మాటకి ఎక్కువ ఇది తీసుకోవాలా, లేదా రౌడీ షీటర్లు కాబట్టి కానిస్టేబుల్ని కొట్టారు కాబట్టి ఇలా చేశారు అనేదాన్నే ఎక్కువ పరిగణలోకి తీసుకోవాలా?
ఇక్కడ గోపి గారు కుల ప్రస్తావన, మత ప్రస్తావన, నేర ప్రవృత్తి విషయంలో అన్వయించడం సమాజానికి మంచిది కాదు. ఈ సభ్య సమాజంలో నేరము ఎవరు చేసినా సరే వాళ్ళ నేరస్తులుగానే పరిగణించాలి. వాళ్ళు ఫలానా కులస్తులు కాబట్టి వాళ్ళను నేరస్తులుగా మేము పరిగణిస్తున్నాం, వాళ్ళు ఫలానా మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మేము నేరస్తులుగా పరిగణిస్తున్నామని ఏ చట్టంలో కానీ ఎక్కడా కానీ లేదు. కానీ మేము దళితులము కాబట్టి మా పైన మీరు ఈ విధమైనటువంటి దాష్టికానికి పూనుకున్నారు అని ఈరోజు దళిత సమాజం మాట్లాడుతోంది అంటే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయంలో అధికారంలో చలామణయ్యేటువంటి అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దళితుల్ని, మైనారిటీలను అడ్డు పెట్టుకోవడం ఈ దేశంలో ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించింది దళితులే, మైనారిటీలే. ఆ రోజు అనేకమైనటువంటి కష్ట నష్టాలకు బలైపోయింది దళితులు, మైనారిటీలే. జగన్మోహన్ రెడ్డిని కింద పెట్టి నార తీసింది కూడా దళితులు, మైనారిటీలే. అంటే దళితులు ఉద్యమాల కోసం, ప్రాణత్యాగాల కోసం, సమాజ పరివర్తన కోసం దళితులు ఉపయోగపడతారు, మైనారిటీలు ఉపయోగపడతారు. వాళ్ళు ఎలా వాడుకోవాలో ఈ రాజకీయ నాయకులకు తెలుసు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దీన్ని పొలిటిసైజ్ చేయడం కోసము ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం సఫలం కాకుండా కూటమి ప్రభుత్వం కూడా తగు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక్కడ ఒక టెక్నికల్ అంశం సార్, వాళ్ళని దళితులుగా చూడాలా, నేరస్తులుగా చూడాలా? దళితులుగా చూసినా, నేరస్తులుగా చూసినా పోలీసులు ఆ చర్యనైతే ఖండిద్దాం. డెఫినెట్గా అలాంటి చర్య ఏ చట్టం ఒప్పుకోదు, కోర్టులైనా వ్యతిరేకిస్తాయి, ఫైన్. కానీ ఇక్కడ నైతికంగా చూసినప్పుడు వాళ్ళని దళితులుగా చూడాలా, నేరస్తులుగా చూడాలా? సరే, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది, ఇది పక్కన పెడదాం. టెక్నికల్ అంశం అక్కడ ఎట్లా చూడాలి? వాళ్ళని నేరస్తులుగానే చూడాలి. దళితులుగా ఎలా చూస్తారు మీరు? ఇక్కడ ఎఫ్ఐఆర్ కాలంలోనే కులం అనే ప్రస్తావన ఉంది. అవును కదా, కులం అనే ప్రస్తావన ఉంది. ఎందుకు ఆ కులం అనే ప్రస్తావన ఎఫ్ఐఆర్లో ఒక కాలంలో ఎందుకు పెట్టారు? వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి న్యాయరక్షణ ఉంది కాబట్టి. దళితులకు సపరేటుగా ఒక చట్టం ఉంది, వాళ్లకు రక్షించడానికి అనేక రకాలుగా చట్టపరమైనటువంటి భద్రత ఉంది. నేరస్తులైనా రక్షించడానికి చట్టం ఉందా? నేను అంటున్నది నేరస్తులను రక్షించడానికి కాదు కదా. నేరస్తులను కదా, నేరం చేసిన వాడు ఏ కులస్తుడు, అదే విధంగా బాధితుడు ఏ కులస్తుడు, బాధితుడు దళితుడైనప్పుడు ఇక్కడ న్యాయం చేయడానికి చట్టం ఉంది. కులం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే దళితులకు ప్రత్యేకంగా కేటాయించబడ్డ, ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాల ప్రయోజనాలు కల్పించడం వరకే కులం ఉపయోగపడుతుంది. ఆ కులములో ఉన్న వ్యక్తి ఏ నేరం చేసినా కూడా వాళ్ళని మళ్ళీ రెగ్యులర్ జనరల్ ఐపీసీ కిందనే, సిఆర్పిసి కిందనే వాళ్ళను విచారణ చేస్తారు, శిక్షలు పడతాయి. ఇక్కడ మనం ఈరోజు తెనాలి ఐతానగర్లో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మనం ఒక్కసారి చూసినప్పుడు పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దీన్ని ఎవరు కూడా సమర్థించం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దళితులు కాబట్టి మీరు వాళ్ళని అలా కొట్టారు, అదే ఒక రెడ్డినో, ఒక కాపునో, ఒక కమ్మనో, ఒక బ్రాహ్మణ్ణో మీరు ఆ విధంగా ట్రీట్ చేయగలరా నడి రోడ్డు పైన? ఎస్, చెయ్యరు. ఎందుకంటే ఒక అగ్రకులస్తుల పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావడమే చాలా రేర్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికల్లో 90% కేసులన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళపైన రిజిస్టర్ అవుతున్నాయి. మిగిలిన 10% అవి ఆర్థిక నేరాలుగాను, హత్యలు, మానభంగాలు, అవి కూడా నిమ్న జాతులపై జరిగినప్పుడు ఆ 10% కూడా తప్పని పరిస్థితిలో రిజిస్టర్ అవుతున్నాయి. అటువంటి సందర్భంలో ఇటువంటి నేరస్తులను ఆ విధమైన ట్రీట్మెంటు పోలీసు వాళ్ళు ఇస్తున్నారు అంటే వారి తరపున మాట్లాడే వాళ్ళ వాయిస్ లేదని. అయినప్పటికీ కూడా దళిత సంఘాలన్నీ కూడా ఈరోజు ప్రతి విషయానికి రియాక్ట్ అవుతున్నాయి.
ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు, ఆ సంఘటన జరిగినటువంటి తీరును విశ్లేషిస్తున్నారు, దాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు, వాళ్ళకి సరైన న్యాయం జరిగే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ చేయాల్సింది ప్రభుత్వ యంత్రాంగం. చూడండి, ఒక్కటి మర్చిపోయారు ఇక్కడ. ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి. ఆ తెనాలిలో జరిగిన సంఘటన పట్ల మొట్టమొదటిసారిగా బాధ్యత తీసుకోవాల్సింది ఆ జిల్లా మెజిస్ట్రేటు, ఆ జిల్లా కలెక్టర్. కానీ ఆ మెజిస్ట్రేట్ అక్కడ స్పందించిన తీరు కానీ, ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యలు కానీ మనకు కనిపించట్లేదు. కారణం ఏంటి? దళితులపైనే ఈ విధంగా జరుగుతాయి, మిగతా కులస్తులపైన ఎందుకు జరగవు అన్న ప్రశ్నకు సమాధానం అక్కడ ఎత్తుక్కోవాలి. అందుకనే నేరాలకు కులం అనేది ఆపాదించడము, మతం అనేది ఆపాదించడం ఎంత తప్పో, ఒక సంఘటన జరిగినప్పుడు దళితులపైన ప్రభుత్వ పరంగా స్పందించకపోవడం కూడా అంతే తప్పవుతుంది. ప్రజల్లో అది ఏ కులస్తులైనా సరే ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? చట్టానికి, ప్రభుత్వానికి కాదా? చట్టానికంటే ప్రభుత్వానికి. అంతే కదా. చట్టము ఒక వ్యక్తి ఈ నేరం చేశాడని ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ప్రభుత్వం తర్వాత ఆ వ్యక్తిని సంస్కరించాలా, ఆ వ్యక్తిని శిక్షించాలా, ఆ వ్యక్తిలో ఏ విధమైనటువంటి మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేయవలసింది ప్రభుత్వం. కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, మీరు చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసావు కదా, మేము చేసే తప్పేంటి అన్నట్లుగానే ఉంది. కానీ ఇక్కడ మార్పు అయితే కనిపించట్లేదు. ఆశాంతము హోమ్ మినిస్టర్ అనిత గారి యొక్క ప్రెస్ మీట్ చూస్తే, డాక్టర్ సుధాకర్ను పోలీసులు పెటరెక్కలు ఇడిచి నడి రోడ్డు మీద కొట్టారు, ఆ రోజు నువ్వు స్పందించలేదు. ఓకే. అదేవిధంగా రాజమండ్రిలో వరప్రసాద్కు పోలీసులే శిరోమండనం చేశారు ఇసుక గురించి ప్రశ్నించినందుకు, ఆ రోజు నువ్వు స్పందించలేదు. ఇది కరెక్టే. నాగమ్మను రేప్ చేసి చంపేస్తే మేము వెళ్ళి ఇక్కడ సానుభూతి తెలపడానికి మాపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అది నిజమే. ఇక్కడ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగినటువంటి దాడులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రూపంలో తీసుకొచ్చింది. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక బుక్కే ప్రచారం చేశారు. అందులో సుమారుగా 135 మందికి సంబంధించినటువంటి విషయాలను అందులో క్రోడీకరించారు. నేను ఒకటి అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతోంది, మీరు ప్రచురించినటువంటి ఆ బుక్లో ఉన్నటువంటి బాధితులకు ఎవరికైనా ఇంతవరకు ఒక్క సహాయం కానీ న్యాయం కానీ చేశారా? ఒక్కరికి. డాక్టర్ సుధాకర్ గారి తల్లి ఈరోజు కూడా మదనపడుతుంది. మరి డాక్టర్ సుధాకర్ తమ్ముడు కొడుక్కో ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు కదా, ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తున్నారు. ఇక్కడ గోపి గారు, తమ్ముళ్లకు చెల్లెళ్లకు కాదు న్యాయం కావాల్సింది, డాక్టర్ సుధాకర్కి న్యాయం కావాలి. వాళ్ళ తమ్ముడు అడిగారా నాకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి, లేకపోతే సుధాకర్ ఆత్మగా వచ్చి మీకు ఏమైనా రిక్వెస్ట్ పెట్టాడా? ఏంటి పనులు? డాక్టర్ సుధాకర్ తమ్ముడికి ఉద్యోగం ఇస్తే ఎవరికి లాభం? మరి సుధాకర్కి న్యాయం చేయడం అంటే సుధాకర్కి న్యాయం చేయడం అంటే సుధాకర్ని హింసించిన వాడిని బొక్కలేయడం. ఓకే. నీ ఉద్యోగం ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చే 10,000 రూపాయల సహాయం ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చే 5 ఎకరాల భూమి ఎవరికి కావాలి? ఆ డాక్టర్ సుధాకర్ తమ్ముడు ఆ రోజుల్లో వాళ్ళ అన్న పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలుసా? నాకు తెలుసు. వైసీపీ వాళ్ళ పంచన చేరి వైసీపీ వాళ్ళతో చేతులు గడిపి వాళ్ళ అన్నకు ద్రోహం చేసిన వాడు వాళ్ళ తమ్ముడు. వాడికి ఉద్యోగం ఇస్తే సుధాకర్కి న్యాయం చేసినట్లేనా? డాక్టర్ సుధాకర్కి న్యాయం జరిగినట్లేనా? ఎందుకంటే ఈ కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తారు. స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా, న్యాయం అంటే న్యాయమే కావాలి. న్యాయానికి సమాన అర్థం ఇచ్చేటువంటి పదం ఇంకోట్లేదు. ఇవన్నీ కూడా ధన సహాయం చేయడము, ఉద్యోగాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా సంక్షేమం కింద వస్తాయి, న్యాయం కింద రావు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నామనుకోండి. కుటుంబం అంటే ఎవరిది? డాక్టర్ సుధాకర్ తమ్ముడు ఏమైనా డాక్టర్ సుధాకర్ కుటుంబంలో భాగస్వామ్య? ఆయన ఆధార్ కార్డులో, ఆయన రేషన్ కార్డులో వాళ్ళ తమ్ముడి పేరు ఉందా? ఏంటి మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు మాత్రమే. అసలు న్యాయం చేసినప్పుడే ఏ ప్రభుత్వాన్నైనా మేధావులు కానీ నాలాంటి విమర్శకులు కానీ మెచ్చుకుంటారు.
మరి ఇప్పుడు తెనాలి ఐతానగర్ విషయంలో న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఉమ్, ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు అవసరం. నేను క్రాస్ అయి చెప్తున్నా, నా లిమిట్స్ క్రాస్ అయి చెప్తున్నా. గోండా యాక్ట్ కింద నార్కోటిక్స్ స్మగ్లింగ్ చేసే వాళ్ళపైన, దేశద్రోహానికి పాల్పడే వాళ్ళపైన ఒక్కొక్కసారి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ అన్నది ఇన్ఎవిటబుల్, అత్యవసరం. ఇక రెండో పాయింట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులపైన దాడి చేయడం. ఆ కుర్రాళ్ళు ఉమ్, చట్టాన్ని పరిరక్షించేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్పై దాడి అంటే రాజ్యంపై దాడి. ఇది సమర్థిస్తామా? రాజ్యంపై దాడిని కులాన్ని అడ్డం పెట్టుకొని సమర్థించకూడదు. గంజాయి మత్తులో చేశారా లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేశారా అన్నది అప్రస్తుతం. తను పోలీస్ స్టేషన్లో నుంచి తన విధి తను నిర్వహించుకొని తన ఇంటికి తను వెళుతుంటే దారిలో కాపు కాసి దాడి చేయడం సమంజసమా? అటువంటి యువత పట్ల, అటువంటి నేరస్తుల పట్ల ఒక పోలీస్ ఆఫీసర్ బియాండ్ ది లా వెళ్ళి శిక్షించినా కూడా అది సభ్య సమాజం అంగీకరించింది. అందుకే ఎన్కౌంటర్లో నిందితులను, ముద్దాయిలను కాల్చి చంపుతున్నా కూడా సమాజం వ్యతిరేకించట్లేదు. అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ దళితులు కాబట్టే అనే ఒకటి ఉంది కదా, ఆ సెన్సిటివ్ దీన్ని చూపిస్తున్నారు కదా, మీరు కూడా దాన్ని తప్పు అన్నారు కదా ఇందాకే. దళితులు కాబట్టే అనే పదం ఎంతవరకు వాడుతున్నాము? ఉమ్, మీరు ఈ విధంగా కొట్టి వీడియోలు అప్లోడ్ చేసే వరకు. ఓకే, మేమంటున్నది చాటున ఏదో చాటున చేస్తే- చాటుమాటున మీరు సెల్ లాకప్లో పెట్టి మీరు ప్రయోగించే థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఒకనాటి ఎంపీ, ఈనాటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళే బయట పెట్టారు. అదేమి ఈరోజు చాటుమాటి వ్యవహారం కాదు. అంతెందుకు, మనమే చాలా కేసులు చూసాం. సత్యంబాబు కేసు నేను స్వయంగా చూసిన కేసు. అతన్ని నరము తెగ నరికేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎంతో ఆరోగ్యంగా ఉండే కుర్రాడు వాళ్ళ కస్టడీలో నుంచి బయట వచ్చినప్పుడు కనీసం పాదాలు కూడా భూమికి ఆనించలేకపోయాడు. అంటే ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు, అది చట్ట వ్యతిరేకమైనప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నారు. అటువంటివి ఎన్నో చూసాం. అదేదో లోపల చేయొచ్చు కదా అని అంటారా? అదేదో నేను అంటున్నది ఏంటంటే కొట్టి మళ్ళీ ఆ వీడియోని అప్లోడ్ చేసి పబ్లిక్ని భయపెట్టాలనుకోవడం తప్పంటున్నా. ఎందుకంటే కొన్ని అంశాలు చట్టము కూడా చూసి చూడనట్లు ఉంటుంది. న్యాయం అయితే కంప్లీట్గా గంతలు కట్టుకుంటుంది. మీకు ఆ విషయం చెప్పదలిసి ఈ పాయింట్ చెప్పాడు. న్యాయదేవత కళ్ళకు ఎందుకు గంతలు కట్టారు? ఇటువంటివన్నిటినీ కూడా ఇప్పుడు తీసేసరిగా బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత బిఎన్ఎస్ ఇప్పుడు తీసేసిన ముందు ఉన్న ప్రజల్లో ఉన్న నానుడైతే అంత తొందరగా పోదు. అందుకోసమే నేను ఆ పదాన్ని వాడుతున్నా. ఫైన్ ఫైన్ ఫైన్. అది ఒక ముద్ర పడిపోయినటువంటి ఒక అంశం ప్రజల్లో. ఇంకా నా తరం తర్వాత వేరే వాళ్ళు దాన్ని ఒకవేళ మర్చిపోవచ్చునేమో, కానీ అందరూ అంత ఈజీగా మర్చారు. న్యాయదేవత కళ్ళకి ఎందుకు గంతలు ఉన్నాయి? మరి ఇప్పుడు ఎందుకు తీసేశారు? తీసిన తర్వాత ఏమైనా మార్పులు ఉన్నాయా? ఎవిడెన్స్ యాక్ట్లో ఏమైనా మార్పు వచ్చిందా? నేను అక్కడ ప్రభుత్వ చర్యను నేను ఎంతవరకు తప్పులు పడుతున్నానంటే, న్యాయదేవత కళ్ళకు గంతలు తీసేసిన తర్వాత న్యాయ సంహితలో ఏమైనా కొత్తదనం ఏమైనా చొప్పించారా? అంటే న్యాయమూర్తి కళ్ళతో చూసిన దాన్ని చూసినట్లుగా ఆయన తీర్పు ఇచ్చేయచ్చు, అంతేనా? కానీ అది చట్టంలో అనుమతించబడుతుందా? అనుమతించబడదే. న్యాయమూర్తి కళ్ళ ముందర హత్య జరిగినా నేను కళ్ళారా చూశాను కాబట్టి ఈ ముద్దాయికి ఉరిశిక్ష వేస్తున్నానంటూ న్యాయమూర్తి వేసేయచ్చా? లేదే. దాన్ని కూడా చట్ట ప్రకారం విచారణ చేయాలి, సాక్షులను విచారించాలి, నేరస్తుడు ఇతనేని నిరూపించబడిన తర్వాత శిక్ష వేయాలి. అందుకోసమే ఆ రోజుల్లో న్యాయ దేవతకు కళ్ళు లేవని కళ్ళు గంతలు కట్టారు. ఇప్పుడు ఆ గంతలు తీసేశారు. స్పాట్లో తీర్పిచ్చేయచ్చునేమో, జరగచ్చునేమో రాబోయే రోజుల్లో. పొలిటిసైజ్ కావడం మనం ముందే మాట్లాడుకున్నాం. ఇది మీరు రెండు విధాల పోలీస్ యాక్ట్ ఎలా ఉండొచ్చో చెప్పారు, ఎలా ఉండకూడదో చెప్పారు.
దాని పోలీస్ యాక్ట్ జరిగిపోయింది, బయటకు వచ్చేసాయి వీడియోలు. పొలిటిసైజ్ చేసుకోవడం, పొలిటిసైజ్ చేయడం అని అంటే మీరు ముందే చెప్పినట్టు ఇక వాళ్ళకి ఆ అర్హత లేదు అనే ఒక మాటతో సరిపోతుందేమో. దళిత జాతిని, దళిత యువతను తన స్వార్థ ప్రయోజనాలకు జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు అని నేను అంటాను. ఆయన ఏ రోజు దళితుల పట్ల ప్రేమాభిమానాలు చూపించలేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు నీకు అధికారం లేదు కదా అని అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో నువ్వు దళిత జాతిని, దళిత యువతను నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావని నేను అంటాను. ఎందుకంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయనప్పుడు నీకు అడిగే అర్హత లేదు. నువ్వు ఒక్క పని చేసి ఉంటే ఆ రోజుల్లో ఒక్క దళితుడికి, ఎన్నో ఉద్యమాలు చేశాం కదా, దళిత ఉద్యమాలు చాలా జరిగాయి, ఒక్కరికన్నా నువ్వు న్యాయం చేసి ఉంటే, ఒక్క కుటుంబాన్నైనా నువ్వు వెళ్ళకపోయినా వాళ్ళు పిలిపించుకొని పరామర్శించి ఉంటే, హాయ్ జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ఒక కన్సర్న్ ఉంది, ఒక అభిప్రాయం ఉంది, ఒక మంచి సంకల్పం ఉంది అని మేము ఈరోజు నేను స్వాగతిస్తాం. అందుకే అంటాను, దయ్యాలు వేదాలు వల్లించడము సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి దళితులపై ప్రేమ చూపించడము వాస్తవము కాదు.